తెలంగాణకు నిధుల కోసం ఢిల్లీలో దీక్షకు తాము సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను ప్రభుత్వ అధినేతగా దీక్షకు రెడీ అన్నారు. తెలంగాణకు నిధులు వచ్చుడో సచ్చుడో తేల్చుకుందామన్నారు రేవంత్. కేసీఆర్ అవసరం లేదని దీక్షకు రక్షణ కవచంగా తాము నిలబడతామన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇటు ఈ రెండు పార్టీలకు పాలన చేతకాక తమపై పడుతున్నాయని ఎదురుదాడికి దిగారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి. చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కేసీఆర్ గారిని రమ్మంటుండ్రు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం. మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం. నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి. వారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో దీక్ష చేద్దాము, అమరాన నిరాహార దీక్ష చేస్తాం, చచ్చిందాకా దీక్ష చేస్తాం, నాతో కలిసి రావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి విమర్శించేయడము, మరి వాళ్ళ మాటల యొక్క అర్థం ఏంటో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.